రెండో పాయింట్ ఏంటంటే పంచాయతీల ఎలక్షన్లు, ఎంపీటీ సెలక్షన్లు, జెడ్పీటీ సెలక్షన్లు వస్తున్నాయి. దానికి ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఆ తర్వాత అందుబాటులో ఉన్నటువంటి నాయుడికి కానీ శంపుకి కానీ ఇవ్వండి. ఆఫీస్కి వచ్చి మీరు వివరాలు ఇస్తే నేను నోట్ చేసుకుంటాను. అది నా వల్ల అవ్వదు, ఈ సెలక్షన్ కూడా నా ఒక్క వల్ల అవ్వదు. నేను బేబీనారాయణ గారు కూర్చొని డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత మన అధిష్టానం నుండి వస్తారు, మనకి ఇన్ఛార్జ్గా ఇస్తారు, బీఫారాలు అవన్నీ వాళ్ళే ఇస్తారు. అప్పుడు మేము సాధ్యమైనంత వరకు మేము సూచించిన పేర్లు తప్పకుండా వస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ ఎలక్షన్ విషయం. మూడో విషయం ఏంటంటే ఆ తర్వాత మనం ప్రతి 15 రోజులకో నెల రోజులకో మీటింగ్ పెట్టాలి. 10 మంది రావండి, 20 మంది రావండి, 5 రావండి, ఒక్కరు రావండి. ఒక్కరికి వచ్చి చెప్పినా ఆయనకి మన బాధపడుతుంది. 10 మంది దుష్టశక్తులకు చెప్పి మందరం మంచి మాట్లాడి వెనకాల వేరే పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు దూరంగా ఉంటే బెటరు. ఇంకా వాళ్ళని ఏంటంటే మనం కనిపెట్టాలంతే. కాబట్టి మీరు మన జనసేన పార్టీని ఇచ్చేయండి, తర్వాత కూటమికి మద్దతు ఇవ్వండి, కోఆపరేట్ చేయండి. మనకంతా మంచిగా జరుగుతుంది. స్వామి సతీష్ స్వామి అన్నట్టు 15 సంవత్సరాలు కాదు, జీవితాంతం ఉన్నా బాగుంటుంది అంటున్నారు. సమస్యలను మనం పట్టించుకుని దాన్ని తీర్చాలి అనే ఒక చిత్తశుద్ధి ప్రతి ఒక్కరిలో కనిపించింది. కాబట్టి ఇది చాలా ఆనందించిన విషయం. మనం ఎక్కువ మంది రాలేకపోయినా ఎంతమంది ఉన్నా వారందరూ కూడా బాధ్యతగా మెలగడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇన్ఛార్జ్ గారు దృష్టిలో అన్ని పెట్టారు. ఈ సమస్యలన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరవేసి సాధ్యమైనంత వరకు మన కూటమి నాయకులు అందరూ కలిపి ఇది అతి త్వరలోనే తీరే విధంగా మనం అందరం కృషి చేద్దాం. అలాగే వచ్చేసారి మనం ఈ పార్టీ సమావేశం అనేది స్వామి చెప్పినట్టుగా ఎటువంటి విభేదాలు లేకుండా మరింత మందిని కలుపుకొని ఇంకా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి పార్టీని బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని మరింత ముందుకు తీసుకునే అవసరం మనందరికీ ఉంది. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కళ్యాణ్ గారు నిర్ణయించుకుని ఉన్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేద్దామని, పనిచేసుకుందామని, రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు అందరం